లక్ష్మీ వంటలకి స్వాగతం. ఈరోజు మనం మటన్ కీమా ఫ్రై చేసుకుంటున్నాం. 1/2 కేజీ మటన్ కీమా, 3 ఎల్లిపాయలు, ఎండుమిర్చి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఆల్రెడీ ఇందులో ఎల్లుల్లిపాయల మసాలా ఉంటుంది కదా, అందుకని ఇవన్నీ నూరుకున్న పేస్ట్. ఇది 2 కర్రీలోకి వస్తుంది. కర్రీలో కూడా వేసుకోవచ్చు, మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా కైమా ఫ్రైకి కూడా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇది గానుగని, ఈ ఫ్రైకి గానుగ పోసుకుంటేనే బాగుంటుంది. మటన్ కీమాకి గానుగని చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడెక్కే లోపల కీమా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇందులో కీమా వేసేసుకుందాం. శుభ్రంగా కడుక్కున్నాను. ½ టీ స్పూన్ పసుపు, ఇది వాటర్ వస్తుంది కదా, మూత పెట్టి దీన్ని బాగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్ది పెరుగు వేసుకుంటే మెత్తగా అవుతుంది. మూత తీసుకుని రెండు పచ్చిమిర్చి చూపించాను కదా, కొద్దిగా కరివేపాకు, కుక్కర్లో పెట్టట్లేదు కదా, టైం పడుతుంది. మసాలా ఇవన్నీ చూపించాను కదా, మసాలా ఇంత పేస్ట్ అయ్యింది. ఇది 2 కూరల్లోకి వస్తుంది. 2 కానీ 3 కానీ మనం వండుకోవడంలో పట్టి ఉంటుంది. నేను 3 స్పూన్లు వేసాను ఇందులో.
కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. రెండు స్పూన్లు సాల్ట్. ఇందులో కారం కూడా పడుతుంది. ఇంకా కొద్దిగా మగ్గనిద్దాము. కారం, నేను అందులో ఎండుమిర్చి వేసాను కదా, కారం తక్కువే పడుతుంది. మొన్న వీడియోలో కైమా కర్రీ పెట్టాను ఉల్లిపాయ వేసి. ఇదేమో బాలింతలకు కూడా పనిచేస్తుందండి. అదే పురుడు వస్తుంది కదా, వాళ్ళకు కూడా పనికొస్తుంది వేపుడు. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉంది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. మూత తీసి చూద్దాము. ఇందులో 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగా రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. ఈ ఫ్రైలో యాలకులు కానీ, లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ వేసుకోకూడదు. ఓన్లీ గసగసాలు, ఎండుమిర్చి, ఆవా, నేను మాట్లాడడమే పొరపాటు అయిపోతుంది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో. ఆ పేస్ట్ అయితేనే బాగుంటుంది. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఎంతో గుమ్మగుమ్మలాడే కీమా ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగుందో? చాలా టేస్ట్గా ఉందండి. నేను టేస్ట్ ఎలా ఉందని చూశాను, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.